అసలు రాజ్యాంగం రిజర్వేషన్స్ గురించి ఏం చెప్పింది? ప్రియాంబుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగంలో ఏం పేర్కొనబడింది? రిజర్వేషన్లు ఏ ప్రాతిపదిక పైన ఇస్తారు? రిజర్వేషన్లు ఆర్థిక వెనుకబాటు పైన రిజర్వేషన్లు ఇవ్వచ్చా, లేదు సామాజిక వెనుకబాటు పైన రిజర్వేషన్లు ఇవ్వచ్చా? ఏమనుంది తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నిజానికి మనం డిస్కషన్ యాక్చువల్గా చాలా కాలం క్రితం నుంచే స్టార్ట్ చేయాల్సి ఉండే. ఏంటంటే యాక్ట్ ఆఫ్ 2019 అంటే 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ దేశంలో అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది యాక్ట్ 2019గా వచ్చింది. అది 2019 నుంచే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. వివిధ రాష్ట్రాలు వివిధ దశల్లో అమలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా గత 2021 నుంచి ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నాయి. ఈ ఈబీసీ రిజర్వేషన్లు వల్ల 44 యూనివర్సిటీలు, సుమారు 900 కాలేజీలలో ఈబీసీ విద్యార్థులకు, అగ్రవర్ణాలకు, ఈబీసీ విద్యార్థులకు అనే దానికంటే కూడా అగ్రవర్ణ విద్యార్థులకు నిరుద్యోగులకు అవకాశం కలుగుతుందనేది దీనిలో చెప్తున్నటువంటిది. అయితే ఈబీసీ రిజర్వేషన్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినాడు ఈ దేశంలో ఉన్నటువంటి అధికార పార్టీ కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఒక విషయం చెప్పింది. ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ మిగతా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది జరగకుండా ప్రతి విద్యా సంస్థలో 25% సీట్లు పెంచుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో 100 సీట్లు ఉంటే మెడికల్ సీట్లు, లేదా ఇంకో డిగ్రీ చదువుకున్న సీట్లు ఉంటే ఒక 25 సీట్లు అదనంగా పెంచుతాం. ఈబీసీలో 10 సీట్లు ఇవ్వడం వల్ల మీకు వచ్చే నష్టం లేదు అని ఈ దేశంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని కానీ అనేక మందిని కన్విన్స్ చేయడానికి చేసినటువంటి ఒక మాట. కానీ ఆ అమెండ్మెంట్లో మాత్రం అది ఎక్కడ పొందుపరచలేదు. వాళ్ళు చెప్పి కన్విన్స్ చేసినారు. సో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ దేశంలో 6% ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగ సవరణ ఇది. నేటికి 105 రాజ్యాంగ సవరణలు జరిగినాయి. ఇది 103వ రాజ్యాంగ సవరణ. ఒక రాజ్యాంగ సవరణ ద్వారా నేషనల్ బీసీ కమిషన్ కూడా చట్టబద్ధత ఇచ్చినారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏమనంటే గతంలో ఎవరూ చేయలేదు, మేము నేషనల్ బీసీ కమిషన్కి కూడా రాజ్యాంగ భద్రత కల్పించాము, అమెండ్మెంట్ చేసని వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే మీ అందరికీ ఇంట్రడక్షన్ నేను అన్న అడిగిన ప్రశ్న కొంచెం డివేట్ అయ్యి కూడా ఎందుకు చెప్పినంటే 100% 103వ రాజ్యాంగ సవరణ ఈబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. మనలాంటి ముఖ్యంగా ప్రపంచ జ్ఞానం తెలిసినటువంటి, సమాజం మీద అవగాహన ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, ప్రజాస్వామికవాదులు, ఆలోచించగలిగినటువంటి శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి నా అప్పీల్ ఏంటంటే, భారత రాజ్యాంగం రాసుకున్న రాజు బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని మొత్తం రంగరించి, జీవితాన్ని ధారపోసి, కుటుంబం లేదు, భార్య లేదు, పిల్లలు లేదు, ఆరోగ్యం అంతా పన్నంగా పెట్టి భారత రాజ్యాంగాన్ని చాలా స్పష్టంగా ఆ రోజు ఆ రాజ్యాంగ పరిషత్తులో అనేక మంది మేధావులు ఉండొచ్చు, వాళ్ళు మేధావులు కాదనలేదు, కానీ వాళ్ళకి సంబంధించినటువంటి మేధావులే వాళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కర్ తన యొక్క అనుభూతి నుంచి, తన యొక్క అనుభవాల నుంచి రాజ్యాంగంలో అనేక అంశాలను చేర్చాడు. దాంట్లో భాగమే ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 రెండిట్లో చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమంటే సామాజిక అసమానతలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎక్స్‌ప్లాయిటేషన్ గురైన వ్యక్తులు అంటే అణిచివేత గురైనటువంటి వాళ్ళు, అవమానాలకు గురైనటువంటి వాళ్ళు, అంటరానితనానికి గురైనటువంటి వాళ్ళు, వేల సంవత్సరాలుగా ఈ సమాజంలో అణిచివేత గురైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణాలతో పోటీ పడలేరు. కాబట్టి వాళ్లకు రిజర్వేషన్లు అనే ఒక సదుపాయాన్ని కల్పించి వాళ్ళని సమాన స్థాయిలో ఈ దేశంలో తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఇది ప్రజాస్వామ్యంగా ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ ప్రజలు ఈ దేశంలో 85% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలుకి ఏ రకమైన అవకాశం లేకుంటే దేశం అభివృద్ధి జరగదు. దేశ అభివృద్ధిలో కానీ, ప్రజాస్వామిక వ్యవస్థలో కానీ, దేశంలో ఉన్నటువంటి మానవ విలువలను కాపాడటంలో కానీ, అభివృద్ధి జరపడంలో కానీ, పాలనా యంత్రాంగంలో కానీ, చట్టాలు చేసే కాడ కానీ, న్యాయవాదమూర్తులు తీర్పులు ఇచ్చే కాడ కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు లేనప్పుడు ఈ రాజ్యాంగానికి అర్థం ఉండదు. సామాజికంగా ఏ రకమైన అభివృద్ధి జరగనప్పుడు ఈ దేశం ప్రజాస్వామికంగా ఉండదు, ప్రపంచ దేశాల్లో అవమానాలకు గురవుతుంది. కాబట్టి ఈ దేశం మంచిగా ఉండాలన్నా, ఈ దేశంలో ఉన్న మతాలు బాగుండాలన్నా, ఈ దేశం గొప్ప పేరు రావాలన్నా దేశంలో ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి. కాబట్టి వెనకబడి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సామాజిక అణచివేత మాత్రమే, ఆర్థిక అణచివేత కాదు. ఎందుకంటే ఆర్థిక అణచివేత గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడతాం. చాలా గ్రామాలలో కానీ మనందరికీ తెలిసిందే, నేను ఆస్తికి తక్కువని కావచ్చు కానీ కులాన్ని తక్కువని కానని ఈరోజు అగ్రవర్ణ పేదలు చాలామంది అంటారు. అంతే, ఈరోజు కూడా మాలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు కానీ, భిక్షావణ లాంటి వాళ్ళు కానీ గ్రామానికి పోయినప్పుడు మా కులాల పేరు మీద పిలుస్తారు ఈరోజు మమ్మల్ని. అందుకే సామాజిక అణచివేతలకే, అంటరానితనం కలిగినటువంటి వాళ్ళకి ఈ రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని ఈ దేశంలో ఉన్నట్టు అగ్రవర్ణాలతో సమానంగా తీసుకుపోవడం కోసమే అంబేద్కర్ రిజర్వేషన్స్ చాలా స్పష్టంగా చెప్పిండు. ఎస్సీ ఎస్టీలకు దాంట్లో పొందుపరిచినారు. బీసీల కాడికి వచ్చినప్పుడు రాజ్యాంగంలో చాలా స్పష్టంగా అంబేద్కర్ గారు చెప్పారు,
కేంద్ర ప్రభుత్వం నేషనల్ బీసీ కమిషన్లు వేసి వాళ్ళ వెనుకబడితనాన్ని కమిషన్ ద్వారా గుర్తించి వాళ్ళ జనాభా లెక్కలు చేసి వాళ్ళ జనాభా దామాష పద్ధతిలో వాళ్ళకి అవకాశాలు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాళ్ళకు స్పష్టంగా వాళ్ళకు ఒక అధికారాన్ని కల్పించినారు. ఏ రాష్ట్రంలో ఏ వెనుకబడ్డ వర్గాలు ఉన్నారో ఆ వెనుకబడ్డ వర్గాలకు అవకాశం కల్పించాలంటే మీకు స్వేచ్ఛ ఉంది, మీరు చట్టాన్ని తయారు చేసి వాళ్ళకి అవకాశం కల్పించండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినారు. కానీ ఈ పాలక వర్గాలన్నీ కూడా మీకు తెలియదు కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు 99.9% రాజకీయ పార్టీలన్నీ కూడా అగ్రవర్ణాల పార్టీలు.